టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ ఎవరు? ఈ ప్రశ్న అడిగే ముందు అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే నంబర్ 1 అనుకుంటున్న భామ చేతిలో ఉన్నది ఒక్క సినిమాని. నంబర్ 2 కాస్త బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయారు. మరి ఈ లెక్కన టాలీవుడ్ పరిస్థితి ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ కొరత తీరేదెప్పుడు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. రోజుకో కొత్త ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వస్తున్న టాలీవుడ్కు ఆ హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు. దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు నెంబర్ 1 అనుకున్న శ్రీలీలకు ఇప్పుడు సినిమాలే లేవు. పవన్, నితిన్ సినిమాలున్నా ఇప్పట్లో రావు. మరోవైపు మృణాల్ ఠాకూర్ 2 హిట్లకే పరిమితమైపోయారు. శ్రీలీల, మృణాల్ సంగతి పక్కన పెడితే మీనాక్షి చౌదరి దూకుడు బాగానే ఉన్నా స్టార్ హీరోలు ఈమెను చూడట్లేదు. దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్, వెంకటేష్ లాంటి హీరోలతో నటిస్తున్నారామె. పూజా హెగ్డేకు ఇప్పుడు ఆఫర్స్ లేవు. మరోవైపు రష్మిక మందన్న టాలీవుడ్కు గ్యాప్ ఇచ్చి బాలీవుడ్పై ఫోకస్ చేశారు. పుష్ప 2 ఒక్కటే రష్మిక చేస్తోన్న పెద్ద సినిమా. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్లంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. మరోవైపు శ్రీలీల, కృతి శెట్టి ఫ్లాప్స్లో ఉన్నారు. ఈ గ్యాప్ భర్తీ చేయడానికి జాన్వీ కపూర్ వస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల్లో ఈమె హీరోయిన్. అయితే అవి వచ్చే వరకు జాన్వీ రేస్లో లేనట్లే. దేవర్ ఆడితే మాత్రం ఖచ్చితంగా జాన్వీ గురించి చర్చ మొదలవుతుంది. టాలీవుడ్ నెక్స్ట్ నెంబర్ 1 హీరోయిన్ హోదా అందుకోవడానికి రేసులో ఇప్పుడైతే ఎవరూ లేరు. కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ బ్యూటీస్ 1-2 సినిమాలతో వచ్చే గెస్ట్లే తప్ప ఇక్కడే ఉండరు. భాగ్యశ్రీ బోర్సే, మాళవిక మోహనన్ లాంటి అప్కమింగ్ హీరోయిన్లు సత్తా చూపిస్తే వాళ్లూ రేసులోకొస్తారు. ఈ లెక్కన టాలీవుడ్లో నెంబర్ 1 హీరోయిన్ పీఠం మరికొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సిందే.